హరే కృష్ణ. అందరికీ హ్యాపీ హోలీ. అసలు ఈ హోలీ ఫెస్టివల్ ఎందుకు వచ్చింది, దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి అనేది ఈరోజు మీకు చెప్తాను. ముందైతే మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. హిరణ్యకశిపుడు ఎలాగైనా ప్రహ్లాదుని చంపేయాలని నిర్ణయించుకొని వాళ్ళ సోదరి అయిన హోలిక దగ్గరికి వెళ్తారు. అయితే ఈ హోలికాకి గొప్ప వరం ఉంది. ఏంటంటే ఆమె దగ్గర ఒక సాల్వా ఉంటుంది. ఆ సాల్వా కప్పుకుంటే ఎటువంటి చిత్తి మంటల్లో అయినా సరే, ఎటువంటి మంటల్లో అయినా సరే ఆమె అయితే దహనం అవుతుంది. సో ఇంకా ఇద్దరు నిర్ణయించుకొని ప్రహ్లాదుని చంపేయాలనుకుంటారు. పెద్ద చితిని ఏర్పాటు చేసి ఆ చితిలో ఫస్ట్ హోలిక వెళ్ళి కూర్చుంటుంది. ఆ ఒంటి మీద ఆ సాల్వా కప్పుకుంటుంది. ఆమెతో పాటు ఆమె ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెడుతుంది. ఇంకా మెంటలైతే మొదలవుతాయి. ఇంకా మన ప్రహ్లాదుడి గురించి తెలిసిందే. అప్పుడు కూడా భయపడకుండా శ్రీ మహావిష్ణు ధ్యానం చేయడం మొదలు పెట్టాడు. ఇంకా హోలిక ఒంటి మీద ఉన్న ఆ సాల్వా అనేది ప్రహ్లాదుడి మీద వచ్చి పడింది. హోలిక అక్కడికక్కడే కాలిపోయి మరణించింది. ప్రహ్లాదుడు రక్షణ కలిగింది. అలా ఆ రాక్షసి అలా మరణించడం వల్ల ఈ హోలీ ఫెస్టివల్ అనేది మనకు వచ్చిందనమాట. ఇది పాల్గొన పౌర్ణమి తిథి ఎప్పుడు వస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం మనము హోలీ ఫెస్టివల్ చేసుకుంటాము. అర్థమైందా? కాబట్టి దీని నుంచి మనం ఒకటి నేర్చుకోవచ్చు. ఏంటంటే మనం ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా భగవంతుని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన మనల్ని రక్షిస్తారని అర్థము. మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హరే కృష్ణ.